డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. గురుగారు, అలాగే కుంభరాశి వారికి 2024 జనవరి నెల ఎలా ఉండబోతుంది? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. కుంభరాశి వాళ్లకు ఈ 2024 జనవరి 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు రాజయోగములాగా ఉంటుంది. ఒక రాజు ఎలా అయితే పరిపాలించేటువంటి రాజుకు ఎలాంటి యోగాలు భోగాలు అన్నీ ఉంటాయో అలాంటి రాజభోగాలు అనుభవించేటువంటి ఇదిగా ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా కొన్ని ఇబ్బందులు గనక ఉంటే ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి గాక ఈ మాసములో. అత్యంత అనుకూలముగా కుంభరాశి వాళ్లకు ఉన్నది. వాళ్ళు శ్రమ స్వయం కృషితో ఎవరి ప్రమేయము లేకుండా వాళ్లకు ఉన్నటువంటి తెలివితేటలతో వాళ్ళు చేస్తుండేటువంటి పనికి గుర్తింపు రావటము, గుర్తింపు వచ్చే విధానముగా వీళ్ళ నడవడిక ఉండటం, ఎవరేమన్నా పట్టించుకోకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటము, ఎవరి మాటలకు పొంగిపోవడము కానీ రెండూ లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళటం, ఏదైనా కూర్చున్న చోటికి రాజభోగాలు అనుభవించేటువంటి విధానముగా దగ్గరికి తెచ్చి మళ్ళీ మీరే మాకు ఉండాలి, మీ వల్లనే ఈ పని అవుతుంది అని అనిపించుకునేటువంటి విధానముగా వీళ్ళ యొక్క నడవడిక ఉండడం, అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా అంటే చాలా యోగవంతముగా ఉన్నది కుంభరాశి వాళ్లకు. మహాద్భుతముగా ఉన్నది కుంభరాశి వాళ్లకు. ఎందుకంటే శని అలా చేస్తే ఇబ్బందులు ఎన్ని పెడతాడో ఇప్పుడు యోగాన్ని ఇవ్వటానికి కూడా అంతే ఇదిగా ఉన్నాడు కనుక తప్పకుండా యోగాన్ని ఇస్తున్నాడు. విద్యార్థులకు చాలా బాగుంది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలంగా ఉన్నది. అలాగే వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు, చిన్న వ్యాపారము నుండి పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక మహాద్భుతమైనటువంటి వెలుగు. ఇంకా మాకు చాలలేదు వ్యాపార సంస్థల్లో పనిచేయడానికని కొత్త వాళ్లను తీసుకొని వాళ్లకు ఉపాధి కల్పించేటువంటి విధానమైనటువంటి స్థాయికి వీళ్ళు చేరుకుంటున్నారు. గతంలో ఒక 50,000 రూపాయలకు జీతానికి చేస్తూ ఉంటే ఈ 2024లో వీళ్ళు 75,000 80,000 జీతానికో చేరుకుంటారు గాక. అంటే ఒక 25,000 పైనే వీళ్ళకు జీతం పెరిగేటువంటి విధానముగా ఉన్నట్టుంది. అటువంటి ఇది వస్తుంది గాక. అంటే నేను ఊరికే ఉదాహరణకు చెప్పాను, ఇంకా ఎక్కువ రావచ్చు, కొంచెం అటు ఇటు రావచ్చు. అలా ఉంటుంది వీళ్ళ యొక్క కుంభరాశి వాళ్లకు ఈ మాసంలో అని తెలియజేస్తూ జయోస్తు.